అమ్మ తన బిడ్డను ఎత్తుకొని మెడికల్ షాప్కి వచ్చిందంట. వచ్చి మెడికల్ షాప్ అతన్ని ఇలాగ అడుగుతుందంట, అయ్యా మా పాపకి ఆకలి వేయడం లేదు, ఎంత తినిపించినా తినలేకపోతుంది, తినడానికి ఇష్టపడలేకపోతా ఉంది, ఆకలి కాయడానికి మంచి సిరప్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగిందంట. అప్పుడు వెంటనే ఆ మెడికల్ షాప్ ఆయన ఒక చక్కటి సిరప్ ఇచ్చి తనను పంపించినాడు. ఆ సీన్ అంతా ఒక పక్కకు కూర్చొని భిక్షాటన చేస్తున్న ఒక చిన్న పిల్ల చూస్తూ ఉంది. ఆమెకు చాలా ఆశ్చర్యం వేసినది. ఈ తల్లి తన బిడ్డను ఎత్తుకొని మెడికల్ షాప్లోనికి రావడము, ఆకలి వేయడానికి ఒక మంచి సిరప్ ఇవ్వమని అడగడము, అదంతా చూసిన అమ్మాయి పాపం ఆ భిక్షాటన చేయడం మానేసి ఆ మెడికల్ షాప్ దగ్గరికి వచ్చి ఆయనతో ఇలాగంటుందంట, అంకుల్ ఇంతవరకు అమ్మగారికి ఆకలి కాయడానికి సిరప్ ఇచ్చినారు కదా, నాకు కూడా ఒక సిరప్ ఇవ్వండి, కానీ నాకు ఆకలి కాకుండా ఆ సిరప్ ఇవ్వండి అని అందంట. ఆ మెడికల్ షాప్ అయినా చాలా ఆశ్చర్యపడి, ఏంటమ్మా ఆకలి కాయడానికి సిరప్స్ ఉంటాయి కానీ ఆకలి కాకుండా ఉండడానికి సిరప్స్ అట్లాంటివి ఏమి ఉండవు కదా అని అంటే, ఆ మందంట చాలా ఆకలిస్తా ఉంది అంకుల్, కానీ నాకు తినడానికి ఏమీ లేదు, దొరకడం లేదు, ఇబ్బంది అవుతా ఉంది, ఆకలిని తట్టుకోవడానికి, ఆకలి కాకుండా ఉండడానికి ఏదైనా సిరప్ ఉంటే ఇవ్వండి అని అడిగిందంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరికి అన్ని ఉన్నా ఆకలి లేని పరిస్థితి, ఒకరికి ఆకలి అయినా ఏమీ తినలేని పరిస్థితి. ఇలాంటి ప్రజల మధ్యలో నివాసం చేస్తున్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు అంటాడు, నేనే స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను, దీన స్థితిలో నేనెరుగుదును, సంపన్న స్థితిలో నేనెరుగుదును, ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి నేర్చుకొనిచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకలి కలిగి ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, ఏమి లేక ఉండుటకు, అన్ని స్థితిగతులలో అణిగి మెనిగి సరి అయినటువంటి స్థితిలో ప్రతి పరిస్థితిని తట్టుకొని నిలబడగలిగే స్థితిలో మనం ఉండగలిగినప్పుడే దేవునికి మన ద్వారా మహిమ కలుగుతుంది. హల్లెలూయా.